అందరికీ నమస్కారం. మనం రోజూ ఇంట్లో చెత్త పడేస్తాం కదా, అసలు ఆ చెత్త ఎక్కడికి వెళ్తుంది? మనం చాలా తేలిగ్గా తీసుకునే ఈ పని మన భూమి మీద ఎంత పెద్ద ప్రభావాన్ని చూపిస్తుందో ఈరోజు వివరంగా చూద్దాం. మన చెత్త సంక్షోభం గురించి తెలుసుకుందాం రండి. మనం రోజూ చెత్తబుట్టలో వేసి బయటపడేస్తాం, సరే, కాని ఆ తర్వాత దాని కథేంటి? అసలది ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తుంది? ఈ ప్రయాణం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అవును, మనో చెత్త పడేయడం ఇదేమంతా పెద్ద పని అనిపించకపోవచ్చు, కానీ ఇదొక పెద్ద గ్లోబల్ ఛాలెంజ్లో ఒక భాగం. ఎందుకంటే ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోతోంది, మన లైఫ్ స్టైల్స్ మారిపోయాయి, పరిశ్రమలు పెరిగిపోయాయి. ఇవన్నీ కలిసి ఈ చెత్త సమస్యను ఇంకా ఇంకా పెద్దదిగా మార్చేస్తున్నాయి. సరే, ముందుగా మన పెరుగుతున్న ఈ చెత్త సమస్య గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం చెత్త ఎక్కువైపోతోందనే విషయం మాత్రమే కాదు, అసలా చెత్త స్వరూపమే మారిపోతుంది. ఒకప్పుడు అంటే మన తాతల కాలంలో చెత్తలో ఎక్కువగా ఉండేవి సేంద్రియ పదార్థాలే, అంటే మట్టిలో కలిసిపోయేవే. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులయింది. చెత్త పరిమాణం పెరగడమే కాదు, దాని కంపోజిషనే మారిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్, పాడైపోయిన ఫోన్లు, కంప్యూటర్లు ఇలాంటివే ఎక్కువ కనిపిస్తున్నాయి. వీటినే మనం ఈ-వేస్ట్ అంటాం. ఇవి చాలా చాలా ప్రమాదకరమైనవి తెలుసా? అయితే ఈ సమస్యను పరిష్కరించాలంటే ముందు మనం పడేసే చెత్తను అర్థం చేసుకోవాలి. బేసిక్గా చెత్తలో రెండు రకాలుంటాయి. వాటి మధ్య తేడా తెలిస్తేనే పరిష్కారం వైపు మనం మొదటి అడుగు వేసినట్టు. ఆ రెండు రకాలేంటంటే, ఒకటి బయోడీగ్రేడబుల్, అంటే జీవక్షయం చెందేవి. సింపుల్గా చెప్పాలంటే వంటగదిలో వచ్చే వ్యర్థాలన్నమాట. ఇవి ప్రకృతిలో చాలా సులభంగా కలిసిపోతాయి. ఇక రెండోది నాన్ బయోడీగ్రేడబుల్, అంటే జీవక్షయం కానివి, ప్లాస్టిక్, గాజులాంటివి. ఇవి అంత ఈజీగా పోవు, వందల వేల సంవత్సరాల పాటు భూమిని పాడు చేస్తూ అక్కడే ఉండిపోతాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే చూడండి, కూరగాయల తొక్కలు, పళ్ళు, కాగితం ఇవన్నీ మట్టిలో కలిసిపోతాయి. కాని ప్లాస్టిక్ బాటిల్సు, గాజు పెంకులు, పాడైపోయిన ఫోన్లు, కంప్యూటర్లు ఇవి అలా కాదు. ఇవి పర్యావరణానికి శాశ్వతంగా ఓ పెద్ద సమస్యలా మిగిలిపోతాయి. సరే, ఇప్పుడు అసలు విషయానికొస్తాం. ఈ చెత్తను మనం సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే వచ్చే ప్రమాదాలు ఏంటి? దీనివల్ల జరిగే నష్టం మనం ఊహించిన దానికంటే చాలా చాలా తీవ్రంగా ఉంటుంది. సాధారణంగా నగరాల్లో ఏం జరుగుతోందంటే, చెత్తనంతా సేకరించాక అందులో రీసైకిల్ చేయగలిగిన కొన్ని వస్తువులను చెత్త ఏరుకునేవాళ్లు వేరుచేస్తారు. మిగిలిన చెత్తనంతా ల్యాండ్ఫిల్స్ అనే పెద్ద పెద్ద డంపింగ్ యార్డ్లో పడేస్తారు. కాని అసలు సమస్య మొదలయ్యేది ఇక్కడే. ఈ ల్యాండ్ఫిల్స్ ఇప్పుడు నిండిపోతున్నాయి. వాటి నుంచి ప్రమాదకరమైన కెమికల్స్ భూమిలోకి ఇంకిపోయి మనం తాగే నీటిని కూడా కలుషితం చేస్తున్నాయి. ఈ చెత్త గుట్టలు రోగాలకు అడ్డాగా మారుతున్నాయి. ఈగలు, దోమలు, వాటివల్ల కలరా, డయేరియా లాంటి జబ్బులు వ్యాపిస్తాయి. అంతేకాదు, ప్లాస్టిక్ చెత్త డ్రైనేజీలను బ్లాక్ చేస్తుంది. ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఈ చెత్త అంతా కొట్టుకుపోయి నదుల్లో, సముద్రాల్లో కలుస్తుంది. మన నీటి వనరులన్నీ విషతుల్యమైపోతున్నాయి. అన్నింటికంటే భయంకరమైన విషయమేంటంటే హాస్పిటల్ వేస్ట్. వాడేసిన సూదులు, సిరంజులు వీటిని సరిగ్గా డిస్పోజ్ చెయ్యకపోతే హెచ్ఐవి, హెపటైటిస్ బి, సి లాంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాపించే ప్రమాదముంది. ఇది నిజంగా చాలా సీరియస్ విషయం, అస్సలు తేలిగ్గా తీసుకోకూడదు. సరే, ఇన్ని సమస్యలు చూశాక భయమేస్తుంది కదా, కానీ ఒక గుడ్ న్యూస్ ఉంది. దీనికి పరిష్కారం మన చేతుల్లోనే ఉంది. చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్ సొల్యూషన్. ఈ పరిష్కారానికి గుండెకాయ లాంటిది ఒక్కటే. అదేంటంటే చెత్తను అది పుట్టిన చోటే వేరుచేయడం. అంటే మన ఇళ్లలో, ఆఫీసుల్లో, స్కూల్స్లో చెత్తను డస్ట్బిన్లో వేయడానికి ముందే తడి చెత్త, పొడి చెత్తగా విడదీయడం. దీనికోసం మనం ఒక సింపుల్ సిస్టమ్ ఫాలో అవ్వాలి. గ్రీన్ డస్ట్బిన్ అంటే ఆకుపచ్చ డబ్బా. ఇది తడి చెత్త కోసం. వంటగది వ్యర్థాలు, కూరగాయల తొక్కలు, పారేసే ఆహారం ఇలా మట్టిలో కలిసిపోయే వాటినన్నింటినీ ఇందులో వెయ్యాలి. రెండోది బ్లూ డస్ట్బిన్, నీలం డబ్బా. ఇది పొడి చెత్త కోసం. ప్లాస్టిక్ కవర్లు, గాజు సీసాలు, లోహపు ముక్కలు ఇలా మట్టిలో కలవని వాటిని ఇందులో వెయ్యాలి. నిజం చెప్పాలంటే ఈ ఒక్క 2 డబ్బాల అలవాటు చేసుకుంటే చాలు, సమస్యలో సగానికి పైగా మనమే పరిష్కరించినట్టు. చెత్తను ఇలా వేరు చెయ్యడంతో పాటు మన లైఫ్ స్టైల్లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. దానికోసం ఈ 4 Rs అనే ఒక సూత్రముంది. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి ఆర్, రెడ్యూస్, అంటే తగ్గించడం.
అనవసరమైన వస్తువులు కొనడం తగ్గించాలి. ముఖ్యంగా ఎక్కువ ప్యాకేజింగ్తో వచ్చే వస్తువులకు బదులుగా తక్కువ ప్యాకేజింగ్ ఉన్నవాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అసలు చెత్తనే సృష్టించకపోవడం అన్నిటికన్నా బెస్ట్ కదా. రెండో ఆర్ రీయూస్ అంటే పునర్వినియోగం. ఒక వస్తువును ఒక్కసారి వాడి పడేయకుండా దాన్ని మళ్ళీ మళ్ళీ వాడటం. సింపుల్ ఎగ్జాంపుల్స్: ప్లాస్టిక్ డబ్బాలను ఇంట్లో స్టోరేజ్ కోసం వాడుకోవచ్చు, రీఛార్జబుల్ బ్యాటరీలు వాడొచ్చు, ఇలా చాలా ఉన్నాయి. మూడో ఆర్ రీసైకిల్ అంటే పునశ్చక్రీయం. అంటే పారేసిన వస్తువులను ముడి పదార్థాలుగా వాడి కొత్త వస్తువులను తయారుచేయడం. దీనివల్ల రెండు లాభాలు: ఒకటి, చెత్త తగ్గుతుంది; రెండు, మన సహజ వనరులు ఆదా అవుతాయి. ఈ రీసైక్లింగ్ ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. మనం కేవలం 1 టన్ను పేపర్ను రీసైకిల్ చేస్తే 2 పెద్ద చెట్లను నరకకుండా కాపాడినవాళ్లమవుతాం. చూశారా, మనం చేసే ప్రతి చిన్న పనికి ఎంత పెద్ద ఫలితం ఉంటుందో. ఇక చివరి 4వ ఆర్ రిఫ్యూజ్ అంటే నిరాకరించడం. బహుశా అన్నింటికంటే శక్తివంతమైనది ఇదేనేమో. పర్యావరణానికి హాని చేసే వస్తువులను వద్దు అని చెప్పడం. ఉదాహరణకు, షాప్లో ఇచ్చే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ను వద్దని చెప్పి మనతో పాటు ఒక జూట్ బ్యాగ్ తీసుకెళ్లడం. కాబట్టి చూశారుగా, ఇంత పెద్ద ప్రపంచ సమస్యకు పరిష్కారం ఎక్కడో లేదు, మన చేతుల్లోనే ఉంది. మనం రోజూ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల్లోనే ఉంది. ఈ ప్రయాణం ఒకే ఒక ఎంపికతో మొదలవుతుంది. మరి ఆ ఎంపిక తీసుకునేందుకు మనం సిద్ధమా?